పొగాకు ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేసినప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ దరిచేరకుండా కాపాడుకోవచ్చునని జిల్లా న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, శ్రావణి యాదవ్, మెడికల్ ఆఫీసర్ విజేందర్ రెడ్డి అన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దేశాయ్ బ్రదర్స్ బీడీ కంపెనీలో మెడికల్ క్యాంపు, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, శ్రావణి యాదవ్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులపై మెడికల్ ఆఫీసర్ విజేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. పనిచేసే కార్మికులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కార్మికులకు యాజమాన్యం కల్పించాల్సిన సౌకర్యాలపై అవగాహన కల్పించారు. బీడీలతో పనిచేస్తున్నప్పుడు చేతులకు గ్లౌజులు, మాస్కులు కంపల్సరీ ధరించాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ క్యాన్సర్ను మొదటి, 2వ స్టేజిలో గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు. ప్రతి ఇంట్లో ముందు తరం, వెనుక తరం వారితో కలిసి భోజనం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఒత్తిడిని జయిస్తే సగం వ్యాధి జయించినట్లని ఆయన తెలిపారు. క్యాన్సర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాన్సర్ సోకిన వారిలో కనిపించే లక్షణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా, మెడికల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఒత్తిడి అంటే అది ఫైనాన్షియల్, ఆర్థికంగా కావచ్చు, లేదా ఇంట్లో ఏమైనా ఇష్యూస్ కావచ్చు, లేదా దగ్గర వాళ్ళు చనిపోవడం కావచ్చు, లేదా పిల్లలు ఏమైనా ఇబ్బంది కావచ్చు. ఒత్తిడి ప్రధాన కారణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఇవన్నీ జీవనశైల వ్యాధులు అన్నట్టు. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేటి కాదు, అంటి వ్యాధులు కావు. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకునేటి. ఇవన్నిటికి కూడా కామన్ పాయింట్ ఏంటంటే ఒత్తిడి. ఒక 40-50 ఏళ్ల కింద ఇందరు పేషెంట్లు లేరు కదా. బీపీ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, క్యాన్సర్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు తయారవుతున్నాం కొత్తగా అంటే అందరిలో ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఫిజికల్గా అలసిపోయేవారు, మెంటల్గా ఫ్రీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫిజికల్గా సుఖంగా ఉంటున్నాము, మెంటల్గా అలసిపోతున్నాము. ఇంకోటి ఫుడ్. ఇందాక డాక్టర్ గారు వివరించారు కదా, క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు, మన ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. సో రావడానికి కారణాలు అనేకం. ఇంకా క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియని విషయాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మొత్తం హాస్పిటల్లో, వైద్య విజ్ఞానం, మన సైన్స్లో కూడా కొన్ని క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయో ఎవరు కనుక్కోలేకపోయారు. అలాగే కొన్ని క్యాన్సర్లకి ట్రీట్మెంట్ కూడా కనుక్కోలేకపోయారు, సరైన వైద్యం కూడా ఇవ్వలేదు. అందులో నాకు తెలిసి 50% క్యాన్సర్ రోగాలకు మాత్రమే ముందస్తుగా కనుక్కుంటే, అంటే స్టేజ్ 1లో 4 స్టేజ్లో ఉంటుంది కదా, స్టేజ్ 1లో కనుక్కుంటే కోలుకోవడానికి మందులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే లాస్ట్ స్టేజ్కి వచ్చాక ఏమీ చేయలేము. కొన్ని క్యాన్సర్ సపోజ్ మనకి ఒక పార్ట్కి వచ్చింది అనుకోండి క్యాన్సర్, ఆ పార్ట్ని తీసేసైనా కాపాడటానికి ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ తీసేసి దాని వల్ల థైరాయిడ్ ఏది పని చేస్తుందో దాని మందులు ఇస్తారు. అదే రక్తంలోనే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మొత్తం రక్తం తీయటము కష్టం అవుతుంది. సో ఇనీషియల్ స్టేజ్లో కనుక్కుంటే అది పెరగకుండా రేడియేషన్ థెరపీలు, ఇంకా చాలా థెరపీలు చేస్తూ కనుక్కుంటూ ఉండొచ్చు.